తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్నటువంటి కొప్పవరం గ్రామంలో ఉన్నానండి. ఇక్కడ ప్రణవాశ్రమం అందరికీ తెలుసు. మనతో పాటు ఉన్నారు స్వామిని సుమిత్రానంద సరస్వతి మాతాజీతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే గీతాంజలి గారు. ఎలా ఉన్నారమ్మా? సంతోషం, బాగున్నాను. మా ధ్యానానికి సంబంధించి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మహిళలు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు మేము ముందుంచుతాను. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, పీసీఓఎస్ సమస్య ఎంతగా పెరిగిపోయిందంటే ఎంతమందికి ఉందా అనేది దానికి సంబంధించిన ఆసుపత్రులు పెరిగిపోవడం బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు చూసినా డాక్టర్లు బిజీగా ఉంటున్నారు. ఏంటి అని అంటే చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సమస్య వస్తుందండి అనే మాట వింటున్నాం. అంటే మనం ఒక్కసారి స్పిరిచువల్గా ఆలోచించుకుంటే కనుక సరే, డాక్టర్లు, మందులు, వైద్యం ఇదంతా ఓకే. ధ్యానం పరంగా ఈ మెడిటేషన్ ప్రాసెస్లో పీసీఓఎస్ సమస్యలు కానీ, ఓవర్ బ్లీడింగ్ సమస్యలు కానీ, ఎక్కువగా స్ట్రెస్కి వెళ్ళిపోతుంటారు, మానసిక ఆందోళనలు ఉంటాయి. వీటికి ఏమన్నా నయం అనేది ఉంటుందా? మందు ఉందా అసలు వీటికి? ధ్యానం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు వీటిని? తప్పకుండానండి. ఎందుకంటే ఇవన్నీ కూడా స్ట్రెస్ రిలేటెడ్ జబ్బులు కదా. అవును. పీసీఓడి కానీ, ఓవర్ బ్లీడింగ్ కానీ అన్నీ స్ట్రెస్కే ఎక్కువ వస్తాయి. అయితే స్త్రీలు ఇప్పుడు పాపం మల్టీ టాస్క్ చేస్తున్నారు. పూర్వము మనకి మెన్సెస్ టైంలో దూరంగా కూర్చోబెట్టి 3 days రెస్ట్ ఇచ్చేవారు. అవును. ఆహారం కూడా మంచి ఆహారం ఇచ్చేవారు, ఐరన్ ఫుడ్ పెట్టేవారు, ప్రోటీన్ ఉండేది, ఐరన్ అన్నీ ఉండేవి, కాల్షియం ఉండేటట్టుగా అలాంటి ఫుడ్ తీసుకునేవారు బాగాను. ఇలా మెన్సెస్ టైంలో స్పెషల్గా పచ్చం కింద పెట్టేవారు వాళ్ళు. బ్యాక్టీరియా రాకుండా కూడా వాళ్ళు పసుపు ఇవన్నీ కూడా ఇచ్చేవారు బాగా. అయితే మీరు మెచ్యూర్ అయినప్పటి నుంచి వాళ్ళు ఒక సిస్టమ్గా ఇచ్చేవారు. అలాగే అది ఆచారము లేకపోతే దూరంగా పెట్టడం కాదు, వాళ్ళకి రెస్ట్ కావాలని చెప్పి తర్వాత ఓపెన్ ఎయిర్లో ఉండడం కోసం బయటే కూర్చోబెట్టేవారు. అందుకని బయట కూర్చోబెట్టడం అనేది ఓపెన్ ఎయిర్ కోసం. ఏంటంటే మనకి ఒక స్ట్రెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, హార్మోన్ ఇన్బ్యాలెన్సు. అది 3 days 4 days ఒక వారం ముందు నుంచి అందరికీ కూడా కోపము, చిరాకు ఇవన్నీ ఎక్కువ వచ్చేస్తాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో అవన్నీ రాకుండా ఉండడం కోసం ఆక్సిజన్ బాగా వస్తే కనుక మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందని చెప్పి వాళ్ళు ఆ 3 days బయట పడుకోబెట్టడము, బయట కూర్చోబెట్టడము, భోంచేసిన బయటే ఉంచటము, ఇలా వరండాల్లో ఉంచటము, ఇవన్నీ ఏర్పాటు చేశారు. అవన్నీ అర్థం ఉంది, దానికి ఒక అర్థం ఉంది. పూర్తిగా రెస్ట్ వచ్చేది, వాళ్ళు విశ్రాంతి తీసుకునేవారు. ఏదైనా చిన్న చిన్న పనులు బయట చేయడమే తప్పించి లోపలికి వచ్చి ఆ స్ట్రెస్ లోపల ఉండేవన్నీ స్ట్రెస్ లేకుండా వాళ్ళని ఉంచేవారు. అలాగే ఆహారం అలాగే పెట్టేవారు. ఇప్పుడు పాపం స్త్రీలు కంపల్సరీ ఉద్యోగం చేయాల్సి వస్తుంది. 3 days ఆగిపోతామంటే ఎవరు ఉద్యోగంలో ఉంచుకోరు. మల్టీ టాస్క్గా పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది, జాబ్ చేయాల్సి వస్తుంది, ఫ్యామిలీని చూసుకోవాల్సి వస్తుంది. అలాగే బయట ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకపోతే వెనకబడిపోతామేమో అని చెప్పి అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అదొక పెద్ద స్ట్రెస్ వాళ్ళకి. అండ్ ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఒక స్ట్రెస్. డెలివరీల నుంచి వాళ్ళకి వచ్చే హార్మోన్ ఇన్బ్యాలెన్స్, వీక్నెస్లు, సిక్నెస్లు ఇవన్నీ ఉంటాయమ్మ. అయితే కేర్ తీసుకోరు. స్త్రీ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ముందు ఇంట్లో ఫ్యామిలీకి చూసేయటము, లేకపోతే పిల్లలకు చూసేయటము, వాళ్ళు త్యాగమూర్తులు ఆలోచిస్తారు. అంతే, పర్వాలేదులే మనం ఏదోటి చేసేసుకుందాం, ముందు వాళ్ళకి చూసేద్దాము అని చెప్పి అదే దాంట్లో ఉంటారు. చివరికి వచ్చి మెనోపాజ్కి వచ్చినా లేకపోతే ఇలా మెన్సెస్లో ఆ చిరాకు పడినా కోప్పడినా ఇంట్లో ఎవరు అంత అర్థం చేసుకోరు. అంటే ఆ ప్రాబ్లం వాళ్ళకి తెలియదు. ఫ్యామిలీకి అంత అర్థం చేసేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు ఎవరికైనా సరే మనకు దెబ్బ తగిలింది అనుకోండి, ఆ నొప్పి అనేది మనకు తెలుస్తుంది, అయ్యో అంటారే తప్పించి పూర్తిగా వాళ్ళకి తెలియదండి. మనం ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు. కొంతమందికి కడుపు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, కొంతమందికి బ్యాక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. దాంతో అసలు ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నప్పుడు చాలా కష్టం, మాట ఇరిటేషన్ ఫీల్ అయిపోతుంది, చాలా ఎవరన్నా పలకరించినా సరిగ్గా మాట్లాడలేరు. దానికి తోడు ఆహారం సరిగ్గా తీసుకోరు. ఇవన్నీ కలిసి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ధ్యానం చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే మైండ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఒక పెద్ద అంటే ఇది అపోహ కాదో మీరు చెప్పాలి. ధ్యానం చేసే వాళ్ళు కూడా ఒక 1 month అలా చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఈ 5 days ఆపేద్దాము, అది తప్పు.
తర్వాత 6th డే నుంచి చక్కగా తలస్నానం అవి చేసి అప్పుడు మళ్ళీ కూర్చుందామని పూజ చేశారు, జపం చేశారు, దానికి శారీరక నియమం ఉంది. ధ్యానానికి ఆ నియమాలు లేవు, లేదు. ఎట్టి పరిస్థితుల్లో నియమాలు ఏమి అంటే డేట్లో ఉన్నా కూడా ఆ టైంలోనే చేయొచ్చు. మీరు ఏదైనా మంత్రం చేయకూడదు, మంత్రం చేయకూడదు. మీరు ప్రశాంతంగా కళ్ళు మూసి కూర్చోవడానికి ఏముందండి దానికి. సో బ్లీడింగ్ అనేది, నేను కూడా ఒక ప్రయోగం ఏంటంటే, నాకు బాగా ఓవర్ బ్లీడింగ్ ఉండేది. 15 days 10 days ఎప్పుడు 5, 6లోనే ఉండేది. నేను మెడిటేషన్లోకి వచ్చాక చాలా అద్భుతంగా నాకు ఆ 3 days అవ్వడము, తగ్గిపోవడము, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశాను. నా దగ్గర ఎక్కువ డిప్రెషన్ ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళకి డిప్రెషన్ అంటేనే 90% వేగం ఉంటుంది బ్రెయిన్. అప్పుడు ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. పీసీఓడీలు, గర్భసంచిలో అనేక రకాల ప్రాబ్లమ్స్, ఇవన్నీ చూస్తాం మేము. ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చారో స్లోగా అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఆడవాళ్ళకి కంపల్సరీగా, స్త్రీలకి ప్రత్యేకంగా ధ్యానం అనేది ఎక్కువసేపు చేయక్కర్లేదు. ఒక 10 minutes 15 minutes మీ లైఫ్లో భాగంగా పెట్టుకుంటే కనుక మీరు మొత్తం రోజంతా పడే శ్రమ ఏదైతే ఉందో అది రిలీఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడు చేయమంటారమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్స్ టైంలోనే ఉన్నారు, ఓవర్ బ్లీడింగ్తో బాధపడుతూ ఉన్నారు, అలాంటి వాళ్ళు ఏ సమయాన్ని ఎంచుకోవాలి ధ్యానానికి? ఎంతసేపు చేయాలి? అలా అంటే మీరు అంత తెల్లవారుజామున అంటే అప్పుడు లేవలేరు అసలు. ఎప్పుడు లెగిస్తే అప్పుడే, ఎప్పుడు లెగిస్తే అప్పుడే మీరు చక్కగా మొహం కడుక్కొని ఫ్రెష్గా కూర్చుని అలా, లేదా మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు. అంటే ధ్యానం కూడా మళ్ళీ ఒక పని కింద మళ్ళీ అదొక స్ట్రెస్ పెట్టుకోకూడదు, అదొక స్ట్రెస్ రిలాక్స్డ్గా ఉండాలి. మీకు ధ్యానం చేసేది రిలాక్స్ కోసం చేస్తున్నాం, మళ్ళీ నాకు ధ్యానం కుదరట్లేదనో లేకపోతే నేను ధ్యానం చేయలేకపోతున్నానో అలా స్ట్రెస్ ఉండకూడదు. శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో మనస్సుకి నేను ఇంత వేగంగా స్ట్రెస్ ఇచ్చాను కాబట్టి దానికి కూడా నేను విశ్రాంతి ఇవ్వాలి అని ఒక అవేర్నెస్ ఉంటే కనుక తప్పనిసరిగా ధ్యానం చేస్తారు. ఆహారం ఎంత అవసరమో శరీరానికి, మనస్సుకి కూడా విశ్రాంతి అంతే అవసరము. కాబట్టి మనస్సుకి ఆహారము విశ్రాంతి. మీరు అలా చూసుకుని మీరు ధ్యానం చేసినప్పుడు మీరు తేడా తెలిసిపోతుంది. ఎంతసేపు చేయమంటారమ్మా? మీరు అంటే టైం ఉంటే ఎక్కువసేపు చేసుకోవచ్చండి, టైం లేదు 10 minutes 15 minutes, మళ్ళీ ఎప్పుడైనా టైం ఉంటే ఒక 10 minutes. ఆ టైంలో అసలు ఏం స్ఫురణలోకి రావాలి, ఏం తలుచుకోవాలి? మీరు అలవాటు ఉండి మీరు ఏ ధ్యానం చేస్తే ఆ ధ్యానం చేయరు. ఏ అలవాటు లేదనుకోండి, చక్కగా భూమధ్య స్థానము, శివుడికి ఎలా అయితే 3వ కన్ను ఉంటుందో మనకు కూడా జ్ఞాననేత్రం అంటాము. అక్కడ కళ్ళు మూసుకుని మీరు అలా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీకు ఒక తేజస్సు అనిపిస్తుంది. ఒకవేళ అనిపించకపోయినా మీరు అక్కడ ఫోకస్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా థాట్స్ వేగం తగ్గుతాయి. ఒకవేళ థాట్స్ వచ్చేస్తున్నాయి అనుకోండి, మనకు తెలుస్తుంది థాట్స్ వచ్చేస్తున్నాయి, కంగారు పడక్కర్లేదు, వస్తాయి థాట్స్, వెంటనే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి. అలా మీరు ఫోకస్ పెడితే సరిపోతుంది. ఇంక పెద్దగా ఏమి దాని గురించి లేదా, మీరు ఏదైనా ఇష్ట దైవం ఏదో ఒకటి అలా ఎదురుగుండా పెట్టుకుని దాన్నే చూస్తూ కూడా ధ్యానం చేయొచ్చు. ఒక జ్యోతి వెలిగించుకుని దాన్నే చూస్తూ చేయొచ్చు. వివేకానందుడు గోడకి ఒక బొట్టు పెట్టుకుని దాన్నే చూస్తూ ధ్యానం చేశాడు. ఎంతోమంది మహాత్ములు అలా ఆకాశం చూస్తూ ధ్యానం చేశారు. ఆకాశ ధ్యానం అంటారు. కాదు, మీ ఇష్టం. కళ్ళు మూసుకుంటే థాట్స్ వచ్చేస్తున్నాయి, మీరు కళ్ళు తెరిచి ఎవరినైనా చూడొచ్చు. అంటే మహాత్ముల ఫోటోలు కానీ లేకపోతే ఏదైనా మీకు ఏది పెట్టుకున్నా పర్వాలేదు, అలా కూడా ధ్యానం చేయొచ్చు. శుభ్రంగా లేకపోతే మీకు బయట బాల్కనీలో ఎక్కడో కూర్చుని అలా ఆకాశం చూస్తూ కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చు. ముందు ఆ టాస్క్ అంతా దిగిపోతుంది, అంటే మీ మైండ్లో ఉండే ప్రెజర్ అనేది పోతుంది. మెయిన్గా మెన్సెస్లో ఏంటి అని అంటే కొద్దిగా పనులు తగ్గించేసుకుని వాయిదా వేసుకోవాలి. అప్పుడు తెలియకుండానే ఒక గాబరా వస్తుంది, అప్పుడే అన్నీ పెట్టేసుకుంటాం. అవి ముందు స్టాప్ చేయాలి. ముందు నా ఆరోగ్యం ముఖ్యం, నేను బాగుంటేనే మిగతా అవన్నీ చేయగలుగుతాను. ఓవర్ బ్లీడింగ్ అయిపోయి వీక్నెస్ వచ్చి మంత్ అంతా ఇబ్బంది పడే కంటే ఆ 3 days నేనేం చెప్తానంటే ఫ్యామిలీకి కూడా కొంచెం చెప్పేసేయాలి, ఈ 3 days కొంచెం నన్ను ఏమి ఇబ్బంది పెట్టకండి. లేకపోతే అప్పుడే గొడవలు, అప్పుడే వాదనలు. మనం కూడా కొంచెం వాదనకి దిక్కకుండా ఉండాలి. వర్క్ చేసేవాళ్ళు ఎలా అమ్మా? వర్క్ చేసేవాళ్ళు కంపల్సరీ వర్క్ చేయాలి కదండి, వెళ్ళాలి. ఫుడ్ బాగా తీసుకోవాలి వర్క్ చేసేవాళ్ళు.
ఐరన్ ఫుడ్ ఉన్నది, కాల్షియం ఫుడ్ ఉన్నది, అన్నీ చూసుకుని చక్కగా పూర్వం చక్కగా మనకి బెల్లము వీటితో చేసే స్వీట్స్, పెసరపప్పుతోటి, తర్వాత రాగి జావ, రాగి దాంతో పిడుపు అని చెప్పి చేసేవారు. ఏముంటుంది, మీరు రైస్ పెట్టుకునేటప్పుడు కుక్కర్లో కొంచెము రాగి పిండి పెట్టేసుకుని అది బాయిల్ అయిన తర్వాత నెయ్యి బెల్లము వేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, లేదా దాన్నే ప్రసాదం కింద చేసుకుని తినొచ్చు. కొబ్బరి ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలమ్మా. ఆ టైంలో ఆవకాయలు, బిర్యానీలు, కారాలు, మసాలాలు తీసేస్తే మంచిది. తీసేసి చక్కగా సాత్విక ఆహారం తీసుకుని చూడండి, మీకే ఆ తేడా తెలిసిపోతుంది. అప్పుడు భయం ఉండదు, ఇంకా అమ్మో డేట్ వస్తుంటే ఇలా అయిపోతానే అనే టెన్షన్ ఉండదు అసలు. చక్కగా మీరు ఆ తర్వాత కూడా మనకి ఆ చిరాకు ఉండదు, స్మెల్ లేకుండా ఉంటుంది. బాడీ నుంచి ఎక్కువ స్మెల్ వచ్చేదంతా కూడా మీకు కారాలు ఉప్పులు తినేస్తేనే ఆ టైంలో. అందుకని ఎక్కువగా టర్మరిక్, పసుపు ఎక్కువగా వాడేవారు మన పూర్వీకులు, యాంటీసెప్టిక్ కాబట్టి. గానుగు నూనెతో చేసిన కూరలు ఇవే ఇచ్చేవారు. సో మెన్సెస్ నుంచి ఆ శ్రద్ధ తీసుకునేవారు, డెలివరీలో కూడా ఆ శ్రద్ధ తీసుకునేవారు. ఇప్పుడు అదేం తీసుకోవట్లేదు. డెలివరీ అయిన తర్వాత ముందు బయట స్విగ్గీలో ఆర్డర్లు చేసుకుని తినేస్తారు. అవునమ్మా, చాలా. అంటే మన హెల్త్ గురించి మనకే కాన్షియస్ లేకపోతే పక్క వాళ్ళకి ఎందుకు ఉంటుందండి? ఇది మన లైఫ్ కదా. కరెక్ట్. జాబ్ తప్పట్లేదు, పిల్లలు తప్పట్లేదు, స్ట్రెస్ తప్పట్లేదు. అప్పుడు కొంచెం హెల్త్ అనేది కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, తప్పనిసరిగా తీసుకో. చాలా చక్కగా వివరించారు. ఇది ఒక పెద్ద సందేహమే. ముందు నేను అడిగినట్లుగా ఇంకా అసలు అప్పుడు ఏం చేయొద్దేమో అంటే ఇంకా ఎక్కువ థాట్స్ వచ్చి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వచ్చేస్తూ ఉంటాయి, మన ధ్యానానికి దూరం అయిపోయి. అలా కాకుండా కంటిన్యూ చేయమంటారు. చేయొచ్చు. చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.